ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా హైడ్రా పనిచేస్తుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన తతంగం అందరికీ తెలుసని చెప్పారు. ఫిరంగి నాలాను పూర్తి చేసి జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించారని చెప్పారు. కూల్చివేతలపై హైడ్రాకు మంచి పేరు వస్తుందని, దాన్ని పక్కదారి పట్టించేందుకే విగ్రహాలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్. అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా హైడ్రా కూల్చివేస్తుందన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన తతంగం ఒక్కసారి మనం మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పత్రికా సమావేశంలో నాకు 111 జీవోలో కానీ FTL పరిధిలో కానీ భూములు లేవనే మాట చెప్తా ఉన్నాడు. ఆనాడు పిసిసి అధ్యక్షులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు నీళ్లు ఉస్మాన్ సాగర్ కానీ అక్కడ తదితర ప్రాంతాల్లో చెరువులకు నీళ్లు రావాల్సినటువంటి నాలాది క్యాచ్మెంట్ ఏరియాలో ఫిరంగి నాలాని మొత్తం మూసేసి దాన్ని పూర్తి చేసి క్యాచ్మెంట్ ఏరియాని టోటల్ క్లోజ్ చేసి జనవాడ ఫాము నిర్మించడం జరిగింది. 1,00,000 చదరపు అడుగులతో ఫామ్ హౌస్ నిర్మితమైంది. ఇంద్రభవనం లాగా ఉండేటువంటి ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్లు, లాన్స్ తదితర అన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి. కేటీఆర్ గారు ఫామ్ హౌస్లు నీళ్ళు తీసుకుంటా అన్నటువంటి కొత్త చరిత్రకి తెరలేపినారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పేరుకు మాత్రమే ప్రదీప్, ఇది బెనామీ పేరు మీద ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి కట్టకూడని చోట ఫామ్ హౌస్ కట్టుకోవడం, నాలాలు పూడ్చకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదవిలో ఉండి క్యాచ్మెంట్ ఏరియాలో నాలాలు పూడ్చడం, వారి అవసరాల కోసం ప్రజా అవసరాలని తొంగలో తొక్కి ఆ నాలాను మూడ్చి జనవాడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఈ ఫామ్ హౌస్ తతంగంతా కూడా బయటికి తీసుకొచ్చి ఇది కట్టకూడని చోట కట్టినారు, తద్వారా ప్రజలకి నష్టం కలుగుతుందని చెప్పడము, ఆ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేయడం, ఆనాడు ఇది ప్రజల ముందుకు తీసుకొస్తే ఇప్పుడు ప్రదీప్ రావు గారు కోర్టును ఆశ్రయించారు జనవాడ ఫామ్ హౌస్ని కూల్చొద్దు అని. నేను తారక రామారావు గారిని అడుగుతున్నాను, ఎందుకు కూల్చకూడదు? మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, మీ నాయన మంత్రిగా మీరు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్ని విధ్వంసంగా ధ్వంసం చేసి ఆక్రమించుకున్నటువంటి సందర్భాలు కోకోలోలు. అది ముఖ్యమంత్రి నుంచి మొదలుగా కింది స్థాయి కార్పొరేటర్ల వరకు ఇవాళ మా నిజామాబాద్ పట్టణంలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కోరుకున్న విధంగా ఇవాళ హైడ్రా పనిచేస్తూ ఉంది. ఎవరు అతిథులు కారు, చట్టానికి ఎవరు చుట్టాలు కారు. అది నా భూమైనా, నీ భూమైనా, మాజీ మంత్రుల భూములైనా, తప్పులో భూమి ఉండుంటే, తప్పు చోట భూమి కన్స్ట్రక్షన్ కట్టి ఉంటే, అది క్యాచ్మెంట్ ఏరియాకి విఘాతం కలిగించి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే.